హలో అండి, వెల్కమ్ టు కాశీమణి వంటలు. ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి ఎంతోమంది ఇష్టపడే పానీపూరి రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి మనం పూరీలు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. దీనికి కర్రీ ఇంకా ఈ వాటర్ కూడా ఎలా తయారు చేయాలో మనం నేర్చుకోబోతున్నాం. దీన్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీరు చాలా టేస్టీగా ఇంట్లోనే పానీపూరిని తయారు చేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు. ఇంకేమాత్రం ఆలోచించకుండా తయారు విధానం ఎలాగో చూసేద్దాం. పానీపూరి తయారు చేసుకోవడానికి ముందుగా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ కానీ లేదంటే గిన్నె కానీ తీసుకుని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు మైదా వేసుకొని రుచికి తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఇలా మిక్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండి ముద్ద మరీ సాఫ్ట్గానే ఉండకూడదు, మరీ గట్టిగానే ఉండకూడదు. ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా కలపాలి. చూడండి, మనకి పిండి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద తడి బట్టతో కప్పుకుని అరగంట పాటు నాననివ్వాలి. క్లాత్ని వాటర్లో ముంచి గట్టిగా పిండేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి 1 లేదా 2 ఇంచుల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నానబెట్టుకుని రసం తీసుకుని దాన్ని వడకట్టుకుని పెట్టుకున్నాను. దాన్ని వేసేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి చక్కగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి వడకట్టుకోవాలి. దీన్ని వడకట్టకుండా వేసేసుకుంటే మనకి పలుకులు పలుకులుగా తగులుతూ పానీపూరి తినేటప్పుడు అంత టేస్టీగా అయితే ఉండదు. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా కలిసేటట్టుగా కలపాలి. పానీపూరికి పానీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ పానీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. కర్రీ కోసం ఇక్కడ నేను 4 మీడియం సైజ్ ఆలుని తీసుకుని బాయిల్ చేసేసుకుని మెత్తగా మ్యాష్ చేసి పెట్టేసుకున్నాను. దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. 1 ఉల్లిపాయలు సగం తీసుకుని సన్నగా తరిగి వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ కారం ఇవన్నీ వేసుకుని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరీల్ని ప్రిపేర్ చేసేసుకుందాం. అరగంట తర్వాత చూడండి, పిండి మనకి చక్కగా నానింది. ఇప్పుడు దీన్ని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండి ముద్ద చూడండి, మనకి మరీ మెత్తగానే లేదు, మరీ గట్టిగానే లేదు. ఇలా అయితే మనకి పూరీలు చక్కగా వచ్చి బాగా పొంగుతాయి. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకుని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. మనం చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకుంటే చిన్నగా వస్తాయి. అలా కాకుండా మీరు పెద్ద బాల్స్ ప్రిపేర్ చేసుకుంటే పూరీలు పెద్దగా వచ్చేస్తాయి. ఇక్కడ చూపించిన సైజులో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇలా కాకుండా ఒక పెద్ద ముద్ద తీసుకుని పెద్ద చపాతీలో చేసుకుని దాన్ని మీరు బాటిల్ క్యాప్తో కానీ లేదంటే ఏదైనా గ్లాస్తో కానీ కట్ చేసేసుకున్నా కూడా ఈజీగా అయిపోతాయి పూరీలు అనేవి మీకు. ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకుని దానిపైన 1 డ్రాప్ ఆయిల్ వేసుకుని ఇక్కడ చూపించినట్టుగా పూరీలా ఒత్తుకోవాలి. ఇవి మరీ పలుచగానే ఉండకూడదు, మరీ తలసరిగానే ఉండకూడదు. ఇక్కడ చూపించిన థిక్నెస్తో మనకి పూరీల్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అన్నింటినీ కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పూరీల్ని మనం ఇందాక తడిబట్ట కప్పుకున్నాం కదా, దాన్ని ఒక ప్లేట్లో వేసుకుని ఆ బట్ట పైన మనం వీటిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని పైనుంచి ఇలా కప్పుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడిగా అయిన తర్వాత మనం ఒక్కొక్క పూరిని ఇలా వేసుకుని ఇలా ప్రెస్ చేస్తూ వేయించుకోవాలి. చూడండి, మనకి పూరీలు చక్కగా పొంగినాయి కదా. ఇలా ఒక పూరి పొంగిన తర్వాత మాత్రమే రెండో పూరిని మనం వేసుకోవాలి. ఒకేసారి అన్ని పూరీల్ని యాడ్ చేసుకోకూడదు. చూడండి, మనకి ఈ పూరి వేగిపోయింది కదా, బయటికి తీసేసుకుందాం. దీన్ని కూడా వేయించుకుని బయటికి తీసేసుకోవాలి. ఇలాగే మిగిలిన పూరిని కూడా ఇలాగే వేయించుకోవాలి.
ఈ పూరీల్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఈ పూరీలు మనకి కరకరలాడుతూ వస్తాయి. మనం ఈ పిండిని అరగంట కన్నా ఎక్కువసేపు నానబెట్టుకోకూడదు. అరగంట మాత్రమే పిండిని నానబెట్టుకుని పూరీల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ పూరీల్ని వేయించుకున్న తర్వాత పేపర్ నాప్కిన్ పైన వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటాయి. కానీ ఈ పూరీలు ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోవు. పానీపూరి కోసం పూరీలు, పానీ, ఇంకా కర్రీ అన్నీ రెడీగా ఉన్నాయి కదా. నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కలిపి ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ స్టఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఒక్కొక్క పూరిని తీసుకొని ఇలా హోల్ చేసుకొని ఇందులో పొటాటో కర్రీని కొంచెం పెట్టుకోవాలి. దాని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో పెట్టుకొని ఇప్పుడు దీన్ని పానీలో ముంచుకొని ఒక బౌల్లో పెట్టుకొని తినేసేయడమే. మీకు ఎన్ని పూరీలు కావాలంటే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని తినేసేయడమే. ఈ పానీపూరి అందరికీ నచ్చుతుంది. ఇలా చేసి పెడితే ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.